మండలంలో వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా ఆన్లైన్లో అనుమతి తీసుకోవాలని కోట సబ్ ఇన్స్పెక్టర్ కె పవన్ కుమార్ తెలిపారు. వినాయక చవితి పండుగ నేపథ్యంలో కోట ఎస్ఐ సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ వినాయక మండపాలకు పోలీసుల అనుమతి తప్పనిసరన్నారు. వినాయక మండపాల వద్ద రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు లౌడ్ స్పీకర్లు నిలిపేయాలన్నారు. వినాయక మండపాల ఏర్పాటు చేసుకునే ఉత్సవ కమిటీల వారు వాలంటీర్లను నియమించుకోవాలన్నారు. మరదలు అక్కడే ఆడుకుంటా ఉండి పోండి. గౌరవ మా తిరుపతి జిల్లా ఎస్పీ గారు అయిన హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు మన గూడూరు సబ్ డివిజన్ డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మా వాకాడి సిఐ గారి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు చేసుకునేవారు ఎటువంటి పర్మిషన్స్ తీసుకోవాలో ఈరోజు కోట మండల ప్రజలకి నేను కొన్ని సూచనలు ఆదేశాలు తెలియపరుస్తున్నాను. అందులో ముఖ్యంగా మన గవర్నమెంట్ ఈ ఉత్సవాలకు సంబంధించి పర్మిషన్ ఇవ్వడానికి గణేష్ ఉత్సవ్ .net అనే ఒక వెబ్సైట్ని ఓపెన్ చేయడం జరిగింది. దానిలోనే సంబంధించి ఒక 5 మాడ్యూల్స్ ఉన్నాయి. ఆ మాడ్యూల్స్ ప్రకారం ఉత్సవ కమిటీ, పర్మిషన్ అప్లై చేసుకున్న వ్యక్తులు, నిమజ్జనం రూట్ మ్యాప్ అన్నీ పొందుపరిచి పర్మిషన్లు తీసుకోవాలని తెలియపరిచాము. దానికి కోట మండలం నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. మాకు వచ్చిన ప్రతి ఒక్క పర్మిషన్ కూడా ఆన్లైన్ ద్వారానే తీసుకోవడం జరుగుతుంది. అన్ని అప్రూవల్స్ కూడా ఇచ్చేసాము. సుమారు ఒక 28 పండాల్స్ వరకు పర్మిషన్స్ తీసుకున్నారు. దయచేసి ఇంకెవరైనా సరే కోట మండల ప్రజలు వినాయక చవితి జరుపుకునే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలంటే కోట పోలీస్ స్టేషన్కి వస్తే ఆన్లైన్ ద్వారా అప్లై చేసి అన్ని అనుమతులు ఒకే చోట ఇచ్చేలాగా ప్లాన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే 28 పండాల్స్ వరకు పర్మిషన్స్ తీసుకున్నారు. ఇంకెవరైనా చేయాలనుకుంటే స్టేషన్ అప్రోచ్ అయితే దానికి ఏర్పాట్లు ఇస్తాము. దాని తర్వాత పర్మిషన్ తీసుకున్న తర్వాత ఉత్సవ కమిటీ ఫామ్ అయిన తర్వాత ఎవరైతే వినాయకుడి విగ్రహాలు పెట్టుకున్నారో ఆ స్టేజ్ ఏర్పాటు చేయడంలో కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా స్పీకర్సు పరిధికి మించి పెట్టి పాటలు అవి పెట్టడం చేయరాదు. అదేవిధంగా మద్యం సేవించి అక్కడ వినాయక విగ్రహం దగ్గర ఉండడం కూడా చేయరాదు. మైకు సంబంధించి ఒక నిబంధనకు సంబంధించి లౌడ్ స్పీకర్ని అలౌ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే ఈ కళలకు సంబంధించిన ఏదైనా ప్రోగ్రామ్స్ ఈ జరుపుకునే ఈ 3-4 రోజుల్లో చేయాలి అనుకుంటే సంబంధిత డిఎస్పీ గారి ద్వారా పర్మిషన్ తీసుకుని వారి యొక్క అనుమతితో సాంస్కృతిక కళలకు సంబంధించి ఏదైనా ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటే వారి యొక్క అనుమతితో తీసుకోవాల్సింది తెలియపరుస్తున్నాం. దాని తర్వాత ఈ 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, అదేవిధంగా 11 రోజుల వరకు జరుగుతూ ఉంటాయి ఉత్సవం. దాని తర్వాత నిమజ్జనానికి సంబంధించి కూడా మన కోట మండలంలో శ్రీనివాస సత్రం అనే ఒక సీషోర్ ప్రాంతం ఉంది కాబట్టి ఆ ప్రాంతం కూడా నేను, ఎంఆర్ఓ గారు, సంబంధిత ఎంపీడీఓ గారు అందరూ కలిసి విజిట్ చేయడం జరిగింది. ఆ నిమజ్జనానికి సంబంధించిన తగిన ఏర్పాట్లు కూడా ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి ఏర్పాటు చేసాం. నిన్ననే కూడా ఒక డ్రోన్తో మా ఎస్పీ గారు పంపించిన డ్రోన్తో దాన్ని మేము ఒక విజువల్స్ క్రియేట్ చేసి పైకి కూడా పంపించడం జరిగింది. రూటుకు సంబంధించినవి ప్రజెంట్ వర్క్ జరుగుతూ ఉన్నవి. ఏదైనా చెట్లు కానీ బుషెస్ కానీ ఏమైనా ఉంటే అన్నీ క్లియర్ చేశాము. పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడం జరిగింది. బందోబస్తు సంబంధించి కూడా ఒక స్కీమ్ను రెడీ చేసి మా సిఏ గారి ద్వారా పంపించడం జరిగింది.
దాంతోపాటు కన్సర్న్ డిపార్ట్మెంట్స్లో మరీ ముఖ్యంగా ఫిషరీస్ కానీ, ఫైర్ కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, అదేవిధంగా పంచాయతీరాజు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని పటిష్టమైన బందోబస్తుని నిమజ్జన సమయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి వైద్య సిబ్బంది కూడా ఈసారి మనకి అక్కడ ఒక చిన్న మెడికల్ క్యాంప్ లాగా ఏర్పాటు చేసి ఏదన్నా ఎమర్జెన్సీ అవసరమైతే కిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫిషరీస్ వారి డిపార్ట్మెంట్ నుంచి తరపు నుంచి బోటుని ఏర్పాటు చేశాము. దాంతోపాటు బెస్ట్ స్విమ్మర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. లైఫ్ జాకెట్స్ ప్లస్ ట్యూబులను కూడా అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. రెవెన్యూ వారికి సంబంధించి మొత్తం సైట్ క్లియరెన్స్ అంతా చేయించడం జరిగింది. మా పోలీస్ వారు ఈ 11 రోజులు ఏవైతే ఉన్నాయో ఉత్సవానికి సంబంధించి నిమజ్జనం ఏవైతే ఉన్నాయో ఈ 11 రోజులు నిరంతరంగా అక్కడే గస్తీ కాస్తూ ఎలాంటి శాంతి పద్ధతులకు తావు లేకుండా పనిచేసి నిమజ్జనాన్ని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలని కోట ప్రజలను కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మాకు సహకరించిన మీడియా ప్రతినిధికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ మీడియా వారికి సముఖంగా ఒక చిన్న హెచ్చరిక ఏంటంటే, నిమజ్జనానికి సంబంధించి వెళ్ళే రూటులో ఆ రోజు ఎటువంటి డీజేలకి, అదేవిధంగా అశ్లీల నృత్యాలకి, డ్యాన్సులకి ఇలాంటి వాటికి వేటికి పర్మిషన్స్ లేవు. మరీ ముఖ్యంగా చెప్తున్నాము. డీజే ఆర్గనైజర్స్ను కూడా కోట మండలంలో సుమారు 8 మంది వరకు కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఎటువంటి అనుమతులు అయితే లేవు. మీరు ఎవరైనా సరే డీజేలు ఇలాంటివి కానీ ఏర్పాటు చేసినట్టయితే చర్యలు తీసుకుంటున్నామని మరీ ముఖ్యంగా చెప్పదలుచుకున్నాము. ఈ విధంగా ప్రశాంతమైన వాతావరణంతో శ్రీ గణేష్